హాయ్ అండి, నమస్తే. జనవరి 14వ తారీఖు మూలం సంత గ్రామ భారతి తరపున మరి కృష్ణాడే ఫంక్షన్ హాల్లో జరుగుతుందని చెప్పాను కదా. ఆ రోజైతే 70 స్టాల్స్ ఏర్పాటు చేశారండి. వైజాగ్, శ్రీకాకుళం, మరి హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. అక్కడైతే మనకి స్వచ్ఛమైన గానుగ నూనెలు కాంచి పచ్చళ్ళు, పిండి వంటలు, మిల్లర్స్తో చేసినవి, మరి దేశీ రైస్ అన్నీ దొరుకుతాయండి. అన్నీ హ్యాండ్మేడే ఉంటాయి, సోప్స్ కూడా. సో ఇకపోతే మా డీడీ నేషనల్స్ తరపున మూలం సంతలో దేశీ రైస్ భోజనం అయితే ఏర్పాటు చేశాము. నవారా చద్దన్నం చేస్తుంది మా చెల్లి. నైట్ 1 o'clock అయిందండి. మనకి దేశీ రైస్ అంటే 8 hours నానబెట్టేసి మళ్ళీ 2-3 hours వండాలి. నైట్ 1 గంట అయింది. మా చెల్లి పాలు పోసి తోడేస్తుంది. ఆఫ్టర్నూన్ కల్లా మనకి కర్డ్ రైస్ తయారవుతుంది, ప్రోబయాటిక్. మూలం సంతలో వచ్చేసి మనకి మెనూలో కంపల్సరీ నవారా చద్దన్నం, బ్లాక్ రైస్ పాయసం ఉండాలన్నమాట. అంత ఫేవరెట్ అనమాట. అస్సలు ఊరుకోరు. స్టార్టింగ్లో అయితే మాకొద్దు బ్లాక్ రైసు, ఎర్రన్నం ఏంటి, నల్లన్నం ఏంటి అన్నారు. కానీ ఒక్కసారి టేస్ట్ చూసాక మాత్రం వదిలిపెట్టరు. ఫ్యామిలీ ప్యాక్ లాగా సాయంత్రం కూడా తీసుకొని వెళ్ళిపోతారనమాట. బ్లాక్ రైస్ పాయసం అంత ఇష్టం వల్ల ఎక్కితే. ఇకపోతే దేశీ రైస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, మనకి వైట్ రైస్ సన్నాలు తిని మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువై మనకి షుగర్, బీపీలు వస్తున్నాయి. అదే దేశీ రైస్లో కూడా సన్నాలు ఉన్నాయి. అవి తినడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, గుండె జబ్బులు రావు, షుగర్, బీపీ రావు, పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. మేము వడ్డించేటప్పుడు ప్రతి రైస్ దాని ఔషధ గుణాలు అయితే చెప్తామండి. మా ముఖ్య ఉద్దేశం కూడా దేశీ రైస్లో సన్నాలు ఉన్నాయని తెలియజెప్పడానికి మేము ఒక 5 రకాల రైస్ తోటి భోజనాలు పెడతామన్నమాట. భోజనం చాలా బాగుంది మేడం. ఆరోగ్యానికి సంబంధించి ముందు చూపుగా మీరు ఆలోచన చేసి ఈ భోజనం ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. స్వీట్ అద్భుతంగా ఉంది. వెంటనే రెండోసారి మొహమాటం లేకుండా రెండోసారి ఒకటి. రెండోది, ఇక్కడ దీంట్లో ఈ ప్లేట్లో ఉన్న అన్ని రైస్ కూడా దేశీ వంగడ. ఓకే, మైసూర్ మల్లికా రైస్, నవారా రైస్తో పెరుగన్నం. సో ఇప్పుడు దాకా నేను పప్పన్నము, ఈ పళ్ళెం దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఓకే, ఆలు వీటితో చేశారు కదా, అది చట్నీ తిన్నా. అద్భుతంగా ఉంది చట్నీ, చాలా బాగుంది. ఇంకా ఈ పులుసు, నేను పచ్చి పులుసు 20-25 ఏళ్ల క్రితం తినేవాడిని బాగా. మా మామగారు ఉన్నారు. ఆ అదృష్టం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సో చాలా సంతోషం. నవారా పెరుగన్న తిన్న తర్వాత దాని ఫీడ్బ్యాక్ పడేస్తాను. నెక్స్ట్ మూలం సందులో కలుద్దామండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.